అందరికీ నమస్కారం. అరచేతిలో వేసి మోచేతి వరకు కూడా నాకు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పేదల బలహీనతలు జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిగా ఈ రాష్ట్రంలో కూడు గుడ్డతో పాటు గూడు కూడా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క విధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడంతోనే సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పి 25 లక్షల ఇల్లు నిర్మించి ఉచితంగా ఇస్తానని చెప్పి పేద ప్రజలను ఏ విధంగా మోసం చేశాడనేది మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా కూడా ఏ పేదవాడికి కూడా జగన్మోహన్ రెడ్డి ఉచితంగా ఇల్లు కట్టించినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఉచితంగా కట్టించుంటే ఏదన్నా ఆయన సొంత గృహాలకు సంబంధించి ఇడుపులపాయలో కానీ, బెంగళూరులో కానీ, లోటస్ పాండ్ దగ్గర కానీ, లేదా ఇతరత్ర మొన్న కొన్ని చెప్పాను ఇళ్ళు. ఎందుకంటే 2 వ్యక్తులకి ఎన్ని ఇళ్ళు కావాలి, 600 గదులతో ఉన్నటువంటి ఇళ్ళు. అలాంటివి ఏమన్నా ఆయన ఉచితంగా కట్టించుండొచ్చు. కానీ పేద ప్రజలకు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టించలేదనేది అక్షర సత్యం. దాంతోపాటు ఉచితంగా ఇల్లు ఇవ్వకపోతే పోయాడు. పేద ప్రజలకి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు ఇస్తే ఈయన 1 సెంట్ ఇచ్చి, ఆ 1 సెంటు కూడా మీరు కట్టుకోకపోతే పట్టాలు రద్దు చేస్తాం, మీరు అర్జెంటుగా కట్టుకోండి అని చెప్పి వాళ్ళు అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు అప్పుల పాలు చేయడమే కాదు, అప్పుల్లో ఊబిలో కూరుకుపోయి ఎక్కడ సెంటు పట్ట నష్టపోతాం, ఎక్కడ ప్రభుత్వం తిరిగి లాక్కుంటుందని భయాందోళనతో వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలను కూడా తాకట్టు పెట్టి ఈరోజు అప్పుల పాలైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇన్ని అప్పులుగా పాలవటానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి విధానాలు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు, ఉచిత ఇసుక పథకాన్ని రద్దు చేసి ఆ రోజు ట్రాక్టర్ 3,000 నుంచి 5,000 రూపాయలకి ఇంటికి చేరా ఉంటే అదే ఇసుక, ఒక ట్రాక్టర్ ఇసుక 15,000 రూపాయలు చేసి, అంటే 10,000 రూపాయలు ఒక ఇసుక ట్రాక్టర్ మీద పెంచినటువంటి పరిస్థితి. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు టన్ను ఐరన్ 48,000 ఉంటే ఇది ఈరోజు 78,000 వరకు వెళ్ళింది. 65,000 నుంచి 78,000 క్వాలిటీని బట్టి ఒక ఐరన్ రేట్లోనే దాదాపు 30,000 పైగా పెరిగినటువంటి పరిస్థితి. ఇసుకలో 10,000 ట్రాక్టర్గా పెరిగిన పరిస్థితి చూస్తూ ఉంటే చిన్న ఇల్లు సైతం 5 లక్షలు తక్కువ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అందరికి కూడా చాలా మటుకు అర్థమైనటువంటి విషయం. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సెంటు ఇళ్ల పట్టాలో ప్రతి పేదవాడు 5 లక్షల రూపాయలు పైగా అప్పులు చేసి కేంద్రం ఇచ్చిన 1,80,000 తప్ప దానికి అదనంగా మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణం ఎక్కడైనా సరే ఎక్కడ చేస్తామంటే గ్రామాలకు దగ్గరగా, పట్టణాలకు దగ్గరగా, ఆవాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో చేస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది, ఎందుకంటే అది పెద్ద కుంభకోణాలు. ఆవ భూముల్ని ఏ విధంగా తీసుకొని నడువుల్లోతు నీళ్ళకు పైగా ఉండి పడవల్లో ప్రయాణం చేసేటటువంటి ఆవ భూముల్ని, సముద్రం పక్కన ఉన్నటువంటి క్రీక్స్ భూముల్ని, అదేవిధంగా దళితులకు సంబంధించి అసైన్డ్ భూముల్ని, ప్రధానంగా అందుకు ఉదాహరణ దుర్గిలో లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క స్థలాలని అవి లాక్కొని పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దిగజారుడుతనం ఎక్కడ ఉందంటే జారుడు బల్లలాగా ఉంది. పైన ఎక్కడో మొదలుపెట్టి కొండంత రాగం తీసి ఏదో చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉచితాల పేరు మీద ఉచితంగా ఇళ్ళు ఇస్తానని ప్రజలు నమ్మించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఇంకా అడ్వాన్స్గా పేదల ముక్కుపిండి ఏ విధంగా వసూలు చేయాలనే దాని మీద ఆయన ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ ఫలితం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే గతంలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కా గృహ నిర్మాణాలకు సంబంధించి పట్టాలు 8,000 నుంచి 70,000, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1,50,000 వరకు గృహ రుణాలు తీసుకొని ఇళ్ల కాలనీలు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళ పట్టాలన్నీ కూడా 1 టైం సెటిల్మెంట్ పేరు మీద. ఎందుకంటే ఎక్కడా లేదు వింత.
బాధితుడి దగ్గర నుంచే పరిహారం వసూలు చేసేటటువంటి పద్ధతి పెట్టుకొని పెద్ద ఎత్తున లూటీ చేసి ఖజానా నింపుకున్నటువంటి పరిస్థితి మనం చూడాల్సిన అవసరం ఉంది. వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసింది ఈరోజు మనం అందరూ అర్థం చేసుకుంటే 10,000 రూపాయలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు వన్ టైం సెటిల్మెంట్ పేరు మీద తమ పట్టాలు వెనక తెచ్చుకోవాలంటే ప్రభుత్వానికి 10,000 కట్టాలి. పట్టణంలో ఉన్న వాళ్ళైతే 30,000 కట్టాలి. అంటే ప్రతి పేదవాడి దగ్గర నుంచి ఆయన ఏదో గొప్పగా సంక్షేమాన్ని మీకు ఇచ్చాను, బటన్ నొక్కితే మీ దానిలో పడ్డాయి అని చెప్పి రివర్స్లో ఏ విధంగా తీసుకుంటున్నాడని చూస్తే ఒక గ్రామీణ కుటుంబం నుంచి 10,000, పట్టణ కుటుంబం నుంచి 30,000 ప్రతి పేదవాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు స్టైర్స్ కట్టి పేద ప్రజలందరూ కూడా సుఖవంతమైనటువంటి ఆవాసాలు ఏర్పాటు చేయాలని ఆయన పెద్ద ఎత్తున టిడ్కో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు చేసి టిడ్కోల ద్వారా చేస్తే ఆ టిడ్కోలను కూడా తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుంటే ఈరోజు నేరుగా లబ్ధిదారులకి బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే పేదవాడికి భూమి సేకరణ విషయంలో దగ్గర నుంచి ఇళ్ల నిర్మాణం ఉచితంగా చేపిస్తానని మోసం చేయడమే కాకుండా ఆ భూములు కూడా ఎక్కడ ఊరికి దూరంగా వెలివాడల్లాగా మురికివాడల్లాగా ఎక్కడా కూడా కనీసం 40 ఫీట్ రోడ్ అనేది లేదు. కనీసం ఒక మోటార్ సైకిల్ వెళ్తే ఇంకో మోటార్ సైకిల్ ఎదురొచ్చే పని లేదు. డ్రైన్ల నిర్మాణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం అది ఎక్కడా కూడా నిర్మాణం చేయకుండా జగన్మోహన్ రెడ్డి పేదల్ని మరింత పేదలుగా అప్పుల పాలు చేసి ఆ అప్పుల పాలు కూడా ఈరోజు ఏ విధంగా ఉందన్న చూస్తే పేకల్లో మునిగిపోయి ఆ ఇళ్లను కూడా అమ్మడానికి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు ఉన్నారు. దాంతోపాటు ఈరోజు గతంలో ఊరికి దూరంగా కడితే అది వెలివాళ్ళు అనేవాళ్ళు, లేకపోతే ఇంకేదో అనేవాళ్ళు. ఈరోజు అదే పరిస్థితి సామాన్యులందరినీ కూడా సౌకర్యాలకు దూరంగా గ్రామాలకు దూరంగా వేసేసి వాళ్ళందరినీ కూడా సపరేట్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 300 రూపాయలు 320 రూపాయలు ఉన్న సిమెంట్ ధర ఈరోజు 450 రూపాయలకు పోయినటువంటి పరిస్థితి చూస్తే 320 నుంచి 420 రూపాయలకు పోయింది. ఈ భారతీ సిమెంట్స్ను ఒకటి దృష్టిలో పెట్టుకొని సిమెంట్ కంపెనీలతో అన్నిటితో లాలుచిపడి సిమెంట్ కంపెనీలను కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో చేయకుండా ఇసుక ఆపేసి, ఇసుక ఆపిన తర్వాత ఐరన్ కానీ సిమెంట్ కానీ వాడకం అనేది ఉండదు. అలాంటప్పుడు ఆ సిమెంట్ రాకుండా ఆపేసి ఫ్యాక్టరీలతో అలాగ హోల్డ్ చేసి రేటు పెంచే వరకు కూడా వాళ్ళు సిమెంట్ రానియకుండా చేసి ఇక్కడ ఇసుక దొరకకుండా చేసి నిర్మాణాలు లేకుండా చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసినందువల్ల ఈరోజు 420 రూపాయలు సిమెంట్ బస్తా అయితే అది భారతీయ సిమెంట్స్ మాత్రమే మేలు జరిగే పని. అలా చేసిన తర్వాత పోనీ ఆ బూడిద ఉన్నటువంటి సిమెంట్ ఆ సిమెంట్ నిర్మాణంతో ఇళ్ళన్నీ కూడా కూలిపోతాయి అన్నని ప్రజలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అవినీతి అనేది ఆయన పేటెంట్లాగా కనపడతా ఉంది. స్థల సేకరణ దగ్గర కానీ సిమెంట్ కంపెనీల దగ్గర కానీ ప్రత్యేకంగా ఇసుక దగ్గర కానీ ఐరన్ దగ్గర కానీ ఆయన కమిషన్లు ఇచ్చిన తర్వాత ఆయన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకునే విధంగా వాళ్ళకి అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 ప్యాలెస్లు 6 ప్యాలెస్లు కట్టుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆయన బాత్రూమ్ అంతా కూడా ఏ పేదవాడి ఇల్లు లేకుండా చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పేదలను ఏ విధంగా చూస్తూ ఉన్నాడు, తను ఏ విధంగా సౌకర్యవంతంగా ఉంటున్నాడు అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు టిడ్కో ఇళ్ళు ఈ రోజుకి కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా దాని మీద లోన్లు తీసుకొని, అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి ప్రతి మహిళ పేరు మీద 30,000 34,000 లోన్ తీసుకొని దాన్ని హౌసింగ్కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర అప్పులతో ఇక్కడ హౌసింగ్ నిర్మాణం చేయాలనే జగన్ కుట్ర చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా దిగజారుతాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేయడంలో దిట్ట. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకంటే మన అందరం కూడా అంటాం పనివాడు పందిరేస్తే పిచ్చుకలిచ్చి పడేసినని ఒక సామెత ఉంది. అలాగే ఈరోజు భారతీయ సిమెంట్తో కట్టినటువంటి ఇళ్ళు అన్నీ కూడా కూలిపోతూ ఉన్నాయి. దానిలో సిమెంట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, బూడిద పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి సంపాదనే ధ్యేయం తప్ప పేదవాడు చక్కగా ఒక గూడు నిర్మాణం చేసుకొని దానిలో సుఖవంతంగా ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా లేదు.
ఐరన్ రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, దాంతోపాటు ఇసుక రేటు పెరిగింది. ఇసుక అయితే చెప్పడానికి అక్కడెక్కడ కాదు, ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి మొదలు ప్రధాన ఆదాయ వనరు ఏదయ్యా జగన్మోహన్ రెడ్డి తన గ్యాంగ్ కంటే ఇసుక తప్పేం లేదు. జేఎస్పీని ఒకటి పెట్టారు, రాత్రులు డ్రిగ్గింగ్ చేస్తారు, పగలంతా కూడా అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముతున్నారో ఎవరికి తెలియదు. ఈరోజు ఇసుక కుంభకోణంలో ప్రేమరాజు లాంటి యువకులు వీళ్ళని నమ్మి రైలు పట్టాల కింద తలపెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్టుగా ఉన్నది. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, టిడ్కో ఇళ్ళు నేరుగా లబ్ధిదారులకి బ్యాంకు వాళ్ళు ఎందుకు నోటీసులు ఇస్తూ ఉన్నారు? మరి మీరు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది పూర్తి చేయకుండా వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళని ఎందుకు ఉంచారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 12 లక్షల ఇళ్ళు పూర్తి చేస్తే, నాణ్యమైన ఇళ్ళు పూర్తి చేస్తే ఈరోజు నువ్వు చేసినవన్నీ కేంద్రమే మొన్న నేరుగా పార్లమెంట్ వేదికగా నువ్వు చేసినటువంటి పర్సంటేజ్ 5% 10% చెప్తా ఉంది. 10% కూడా ఇల్లు కట్టలేనోడు అంటే నీ టార్గెట్ సంవత్సరానికి 5 లక్షలు అయితే 10% అంటే ఖచ్చితంగా 50,000 వస్తాయి. ఆ 50,000 కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దళితులు కానీ మైనారిటీలు కానీ ఎస్టీలు కానీ గిరిజనులు కానీ ఎవరైనా సరే ఇళ్ల కోసం అప్పు చేయకుండా ఆయన అదనంగా ఒక 50,000 నుంచి 75,000 రూపాయల వరకు గ్రామీణ ప్రాంతంలో ఇచ్చారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఇళ్ల నిర్మాణం కూడా చేశారు. హుదూద్ వస్తే ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయల చొప్పున 9,170 ఇళ్ళు నిర్మాణం చేశారు. అదేవిధంగా తిత్లీ తుఫాను వస్తే 18,152 ఇళ్ళు కట్టారు. అంటే 2014 నుంచి 2018 వరకు 1,25,186 ఇళ్ళు నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఉంటే నువ్వు నిర్మాణం చేసిందన్నీ ఆ కాలనీల పరిస్థితి ఏంటి, సెంటు స్థలాల పరిస్థితి ఏంటి, ఆ సెంటు స్థలాల సేకరణకు నువ్వు చేసినటువంటి తప్పులేంటి, ఆవు భూముల్లో ఎలా ఇల్లు కడతావు, గ్రీక్స్ భూముల్లో ఎలా ఇల్లు కడతావు, ఇక బలవంతంగా లాక్కున్నటువంటి దళితుల భూముల్లో ఏ విధంగా కడతావని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత 10 ప్రకృతి విపత్తులు జరిగాయి. 30,000 కోట్ల ప్రజల ఆస్తి నష్టం జరిగితే ఒక్కళ్ళకు కూడా ఇల్లు కట్టిన దాఖలా లేవు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే 3,669 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే హౌసింగ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే 1,66,000 పైగా కట్టారు. ఈరోజు నువ్వు మొత్తం కలిపి 50,000 ఇళ్ల నిర్మాణం కూడా చేయకుండా ఉచితంగా కట్టిస్తానని చెప్పి మోసం చేసి పేద ప్రజల్ని ఏ విధంగా అప్పుల పాలు చేశావు, వాళ్ళు అప్పుల ఊపిలో నుంచి రాకుండా ఏ విధంగా చేసావు అనేది జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా కొత్తగా ఇంకో 1-2 నెలల్లో ఆయన అధికారం పోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం డిఎస్సి పేరు మీద హడావుడిగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటటువంటి ఛాన్స్ కూడా లేదు ఎక్కడ. వాళ్ళు కనీసం చదువుకోవాలి, టెట్ రాయాలి, టెట్ రాసిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఆ ప్రిపరేషన్ టైం కూడా లేకుండా ఈరోజు ఒక అమ్మాయి డిఎస్సి ప్రిపేర్ అయ్యే అమ్మాయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నిరుద్యోగ యువత కలత చెంది ఆందోళనతో వాళ్ళు ఆరోగ్యాలు పాడు చేసుకొని మరణాలు వైపు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ వల్ల కాదు డిఎస్సి తీయటం అనేది. డిఎస్సి అనేది వచ్చే కొత్త ప్రభుత్వం చేస్తుంది, అది తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ఆ రోజు 50,000 పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు ఈరోజు 6,000 పరిమితమై అడావుడికి ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా పండుగ చూసి ఉంటారు, ప్రజలు పండగలాగా చేసుకున్నారు అది ఆ జెండా పండుగని. ఆ జెండాను చూసిన తర్వాత ఇరు జెండాల కలయికతో ఈ రాష్ట్రం మార్పు కోరుకుంటా ఉంది. ఆ మార్పుకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తే అంబటి రాంబాబుకి నిద్ర పట్ల ఏదో ముదిరిందంటే ఆయన పిచ్చి ముదిరిందో ఏం ముదిరిందో ఆయనే చెప్పాలి. ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టని పరిస్థితుల్లో కలవరింతలో నిద్ర ఎక్కువ రోజులు పట్టకపోతే కలవరింతలు వచ్చేసి రాత్రులు ఏదేదో పరాగ్గా మాట్లాడే పరిస్థితి ఈరోజు మంత్రులకు కానీ వైకాపా నాయకులకు కానీ ఉంది. ఆ సభ విజయవంతంతో ఈ రాష్ట్రంలో ఇంకొక 40-50 రోజుల్లో కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన అండతో రాబోతుందనే విషయాన్ని కూడా ప్రజలతో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా తెలుసుకోవాల్సిందిగా వైకాపా నాయకులను కోరుతూ ఈ 40 రోజులు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ప్రజలకు మీకు భవిష్యత్తులో మీకు గన్ను ఉండదు, గన్ మ్యాను ఉండడు,
కనీసం నమస్కారం పెట్టి దిక్కు కూడా ఉండదు కనుక ఇప్పుడేదైనా సరదాలు ఉంటే తీర్చుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతూ, ఈ హౌసింగ్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మోసం చేసినటువంటి తీరు ప్రజలందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, ప్రజలు అప్పుల పాలయ్యారు. గతంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల నమ్మి నవరత్నాల పేరు మీద నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కొక్క రత్నం రాలిపోతూ ఉంటే చూస్తూ, జగన్మోహన్ రాలి చేస్తే పోద్ది, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికిరాడనే నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భం ప్రజలందరూ కూడా గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది మారాలి. మార్పు మొదలైంది. ఆ మార్పుకు తెలుగుదేశం జనసేన కలయికే నాందిగా ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.